శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత అరవింద్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ నేత అరవింద్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అరవింద్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత ఎన్నికల్లో సైతం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి ఎమ్మెల్యే సీటు రాకుండా పరిటాల కుటుంబం అడ్డుకుందనే అభియోగాలు ఉన్నాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ వర్గాలు మరలా దాడులకు పాల్పడుతుండటంతో ధర్మవరంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి. రవి, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సిగ్జర్లకు చెందిన అరవింద్ రెడ్డి పైన పరిటాల వర్గం ఈరోజు అమానుష్యంగా దాడి చేశారు. ఆయన చంపాలని అనుకున్నారనేసి ఆయన ఈ రోజు వీడియోలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గత 2 దశాబ్దాలుగా వరదాపురం సూరికి పరిటాల కుటుంబానికి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఈయన గతంలో టీడీపీలో 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. గత ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ కోసం చాలా ప్రయత్నించారు వరదాపురం సూరి. ఆయన టికెట్ రాకుండా పరిటాల వర్గమే అడ్డుకుందనేసి, కుటుంబమే అడ్డుకుందనేసి అభియోగాలు అయితే ఉన్నాయి. ఈయన ఎవరైతే బీజేపీ నేత అరవింద్ రెడ్డి ఉన్నారో ఆయన పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడు వెంకటేష్ యాదవ్ వేరే పని ఉందని ఆయన నమ్మబలికి చెన్నై కొత్తపల్లి వద్దకు తీసుకెళ్లాడు. ఎర్రగుంట్ల వద్ద అక్కడ పని ముగించుకున్న తర్వాత హైవేలో వచ్చేటప్పుడు చెన్నై కొత్తపల్లి వద్ద ఒక డాబా వద్ద టీ తాగుదామని ఆపారు. ఆపిన సమయంలో ఉన్నట్టుండి ఒక 10 మంది వచ్చి నా పైన దాడి చేశారు. వాళ్ళు కొట్టేటప్పుడు, రాళ్లతో కొట్టేటప్పుడు కూడా మీరు పరిటాల శ్రీరామ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, వీడియో ఆన్ సెల్ ఫోన్ లో వీడియో ఆన్ చేసి ఖచ్చితంగా మేము ఆన్ చేస్తాము, మీరు చెప్పండి అని చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తారు, లేకుంటే చంపుతామని కూడా బెదిరించారని చెప్పారు. 10 మంది వచ్చిన వాళ్ళలో 8 మంది కాళ్ళ పైన, చేతుల పైన తీవ్రంగా గాయాలు. ముఖ్యంగా 2 కాళ్ళు, 1 చెయ్యి పనిచేయదనేసి డాక్టర్లు చెప్తున్న ఇప్పటికే అభిప్రాయం. అయితే చెన్నై కొత్తపల్లి దాడి చేస్తున్న చుట్టుపక్కల డాబా దగ్గర ఉన్నటువంటి దాదాపు 30-40 మంది వెంటనే చుట్టుపక్కల వాళ్ళు రావడంతో వాళ్ళు పరారనేసి తెలుస్తుంది. వెంటనే అతను అక్కడ నుంచి చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లు, పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పవని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పవని హాస్పిటల్ కూడా వెంటనే ఇతని బెంగళూరు తీసుకెళ్లని చెప్పడంతో ఆయన బెంగళూరు తరలించడం జరిగింది. అయితే డాక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి అయితే 2 కాళ్ళు పనిచేయకపోవచ్చు, పూర్తిగా 1 చెయ్యి కూడా పనిచేయకపోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన చంపాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారని చెప్పి పరిటాల వర్గం అలాగే వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ రోజు జరిగిందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.